ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన ఇటీవల బీసీ డిక్లరేషన్ పాయింట్తో ప్రకటించారు. గతంలో కూడా సూపర్ 6 హామీలు అంటూ టీడీపీ ప్రకటించినా ఎవరూ పట్టించుకోలేదు. కేవలం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో కోసమే చాలా మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ నెల 10వ తేదీన అద్దంకిలో జరిగే సిద్ధం సభలో మేనిఫెస్టోను ప్రకటిస్తామంటూ పార్టీ ముఖ్య నేత విజయ్ సాయిరెడ్డి వెల్లడించారు. ముఖ్యంగా రైతులు, మహిళలకు ఇచ్చేటటువంటి హామీలు ఉంటాయని స్పష్టంగా తెలియజేశారు. ఈ చివరి సిద్ధం సభ చరిత్రలోనే నిలిచిపోయేలా ఉంటుందంటూ వెల్లడించారు. నెల్లూరులో పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేస్తానంటూ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి తెలియజేశారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు నెల్లూరు లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నానంటూ తెలియజేశారు. గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 99% హామీలను తను ఏపీ సీఎం జగన్ అమలు చేశారని, ఎవరి హయాంలో అభివృద్ధి ఎక్కువగా జరిగిందో ప్రజలకు బాగా తెలుసని వెల్లడించారు. ఇక జగన్ మేనిఫెస్టో విషయానికి వస్తే, సిద్ధం సభలో జగన్ ప్రకటించే మేనిఫెస్టోలో ఏ అంశాలుంటాయని విషయాలు లీక్ అయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రైతు భరోసా అని 20,000కు పెంచుతున్నట్లు, అలాగే అమ్మఒడి పథకాన్ని కూడా ఒకరికే కాకుండా ఇద్దరికి పెంచే అవకాశం ఉన్నట్లు, అలాగే రైతులు ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీ పైన ప్రకటన ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అలాగే పెన్షన్ ని 3,000 నుంచి 4,000కు పెంచే విధంగా 4 విడతలుగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత హామీలను కొనసాగిస్తూనే కొత్తవి కూడా ప్రకటించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా జగన్ సిద్ధం సభలో మేనిఫెస్టో పైన చాలా ఉధృతత నెలకొంది.